హాయ్ హలో నమస్తే. నన్ను దోచుకుందువటే 1, 2 ఎపిసోడ్స్ విన్నవాళ్ళు స్టోరీ ఎలా ఉందో చెప్పండబ్బా. నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. సరే, ఇక థర్డ్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. నాన్నకు మెలకువ వచ్చిందని తల్లి సత్యవేణి చెప్పగానే హడావుడిగా భార్గవ్ హాస్పిటల్కి బయలుదేరాడు. రామకృష్ణ గారు భార్గవ్ కోసం ఎదురుచూస్తున్నట్లుగా ఉన్నారు. నాన్న అంటూ తండ్రి దగ్గరికి వెళ్ళి చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఆ చేతికి సెలైన్ ఎక్కుతూ ఉంది. అతని ముఖంలో ఏదో బాధ స్పష్టంగా కనిపిస్తుంది. నాన్న, ఏమిటో చెప్పండి, మీరెందుకు మదన పడుతున్నారు అని మళ్ళీ అడిగాడు. రామకృష్ణ గారు భార్గవ్ చేతిలో ఉన్న పుస్తకం చూశారు. కళ్ళల్లో ఏదో తెలియని సంతోషం కనిపించింది. ఏదో చెప్పాలని ప్రయత్నంలో ఆయాసపడుతూ మాట్లాడుతున్నారు. భార్గవ్కి తండ్రి పరిస్థితి అర్థమై చేతిలో ఉన్న పుస్తకం వైపు చూసి, దీని గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని అడిగాడు. వెంటనే రామకృష్ణ గారు అవునన్నట్లు తల ఊపారు. చెప్పండి నాన్న, ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి, మీ కోరిక ఎలాంటిదైనా తీరుస్తాను అన్నాడు భార్గవ్. రామకృష్ణ గారు మరో చేత్తో పుస్తకం తీసుకొని అతని గుండెలకు హత్తుకుంటూ పుస్తకాన్ని ముద్దు పెట్టుకున్నారు. మళ్ళీ భార్గవ్కు అందిస్తూ రాధిక రాధిక అంటూ మాట్లాడలేక మాట్లాడుతున్నారు. రాధికను చూడాలి అంటూ తడబడిన స్వరంతో అన్నారు. ఏదో చెప్పాలనే ప్రయత్నంలో ఆయాసం బాగా ఎక్కువై చెప్పలేకపోతున్నారు. భార్గవ్ వెంటనే కంగారు పడుతూ, నాన్న, కొంచెం ప్రశాంతంగా ఉండండి, మీకేమీ కాదు, డాక్టర్లు మిమ్మల్ని త్వరలోనే ఇంటికి పంపిస్తారు, మీరు టెన్షన్ పడకుండా ఇంటికి వచ్చిన తర్వాత అవన్నీ చూసుకోవచ్చు అన్నాడు ధైర్యం చెప్తున్నట్లు. కానీ రామకృష్ణ గారికి అది అంగీకారయోగ్యంగా అనిపించడం లేదు. తల అడ్డంగా తిప్పి లేదు ఇప్పుడే అన్నట్లు తల ఊపారు. భార్గవ్ వెంటనే సరే నాన్న, సరే, మీరు టెన్షన్ పడకుండా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి అంటూ డాక్టర్ని పిలిచాడు. డాక్టర్ గారు వచ్చి శివరామకృష్ణ గారికి ఏదో ఇంజెక్షన్ చేసి వెళ్ళారు. ఆయన వెళ్ళిన 2-3 నిమిషాల్లోనే శివరామకృష్ణ గారు నిద్రలోకి జారుకున్నారు. తండ్రి కొత్తగా కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఇలా లేని నాన్న ఇప్పుడెందుకు రాధిక అని కలవరిస్తున్నారో అర్థం కావడం లేదు. తల్లి మాత్రం ఏమీ చెప్పకుండా మౌనంగా ఆయన పక్కనే ఉంది. కానీ ఆమె కళ్ళల్లో నీటి జాడ భార్గవ్ కనిపెట్టాడు. ఎందుకు రాధిక అనగానే అమ్మ కంట్లో కన్నీరు అర్థం కాలేదు. బహుశా రాధికకు అమ్మకు ఏమైనా సంబంధం ఉందా? నాన్నకు రాధికకు ఏమైనా సంబంధం ఉందా? ఆలోచిస్తూ బయటకు నడిచాడు. చేతిలో ఉన్న పుస్తకాన్ని చూసుకొని, నాన్న ఇందులో ఏదో రాసే ఉంటాడు, చూడాలి అనుకున్నాడు. పుస్తకం తెరవగానే నన్ను దోచుకుందువటే అనే అక్షరాలు కనిపించాయి. దాని కింద చిరునవ్వు చిందిస్తూ ఒక ఫోటో ఉంది. ఆమెకప్పుడు 16 ఏళ్ల వయసు ఉంటుందేమో. చాలా అందంగా ఉంది. పెద్ద కళ్ళు, విశాలమైన నుదురు, కొట్టేరేసిన ముక్కు, చెక్కిన శిల్పం లాంటి పెదాలు, చిన్న చుబుకం, పెదవి మీద చిన్న పుట్టుమచ్చ. ఆ అమ్మాయి చాలా బాగుంది అనుకున్నాడు భార్గవ్. అందుకేనేమో నాన్న నన్ను దోచుకుందువటే అనే పేరు పెట్టారు అనుకున్నాడు. కానీ ఆ పుస్తకంలో ఏమీ వ్రాయలేదు. పేజీలన్నీ ఖాళీగా ఉన్నాయి. అదేంటి, నాన్నగారు పుస్తకాన్ని ముద్దు కూడా పెట్టుకున్నారు. ఆయన ఈ పుస్తకంలో చాలా రాశారనుకున్నాను. 1989 నుండి ఇప్పటి వరకు అని రాసింది. ఇంకా ఏమీ రాయలేదేంటి అని ఆశ్చర్యంగా పేజీలు మొత్తం తిరిగేసి మళ్ళీ ఏదో అడగాలని ఐసీలోకి వెళ్ళాడు. తండ్రి గాఢ నిద్రలో ఉండడం చూసి ఏమి చేయాలో అర్థం కాక వెనుతిరిగాడు. ఒకవేళ తల్లిని అడిగితే రాధిక ఎవరు అని మళ్ళీ వెనక్కి ఆమె వైపు తిరిగి చూశాడు. ఆమె మౌనంగా తల దించుకొని ఏదో ఆలోచిస్తున్నట్లు కూర్చొని ఉంది. ఆమె ఇప్పటికే బాధపడుతుంది. ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేదు. ఈ విషయం అడిగితే ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో అర్థం కాలేదు. వెంటనే బయటికి వచ్చేసి అక్కడే కుర్చీలో కూలబడ్డాడు. ఇప్పుడు రాధిక విషయం ఎలా తెలుసుకోవాలి? అసలు రాధిక ఎవరో తెలుసుకోవాలని మనసులో స్థిరంగా నిర్ణయించుకున్నాడు. రాధిక గురించి ఎవరిని అడగాలి? నాన్న స్నేహితులను ఎవరినైనా అడిగితే తెలుస్తుందా? నాన్నకు బాగా ప్రాణంగా ఉన్న స్నేహితుడు వరదరాజు బాబాయ్. ఎస్,
ఆయన్ని అడిగితేనే ఈ విషయం తెలుస్తుంది. బాబాయ్ నాన్న చిన్నప్పటి నుండి స్నేహితులు. చదువుకున్న వయసు నుండి ఇప్పటి వరకు వీళ్ళిద్దరికీ ఒక్కరి విషయం ఒకరికి తెలియకుండా ఏమీ జరగలేదు. ఆయనకి కాల్ చేస్తాను అనుకుంటూ వరదరాజులకి కాల్ చేశాడు. అట్నుంచి వరదరాజులు గారు ఫోన్ తీసి, ఏరా వాడికి ఎలా ఉంది అని అడిగారు. బాగానే ఉంది బాబాయ్, ఇప్పుడే డాక్టర్ గారు చూసి ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళారు, నిద్రపోతున్నాడు. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, మీరు ఖాళీగా ఉంటే ఇంటికి వస్తాను అన్నాడు భార్గవ్. అంత ముఖ్యమైన విషయం ఏంట్రా? వాడికి ఏం ప్రమాదం లేదు కదా, డాక్టర్లు ఏమైనా చెప్పారా అన్నాడు ఆత్రంగా. నాన్నకు ఏమీ ఇబ్బంది లేదు బాబాయ్, కానీ నాన్న ఏదో కలవరిస్తున్నారు. నాన్నతో ఎప్పుడు మీరే తోడుగా ఉన్నారు. చిన్నప్పటి నుండి ఆయన గురించి మీకంటే బాగా ఎవరికీ తెలియదు. అందుకే ఆయన గురించి తెలుసుకోవాలని, మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను అన్నాడు భార్గవ్. అవునా, ఏంట్రా, ఏమని కలవరిస్తున్నాడు అన్నాడు వరదరాజులు. ఏమో బాబాయ్, రాధిక అంటున్నారు. ఆమె ఎవరో అర్థం కావడం లేదు. రాధికానా? అసలు ఇప్పుడెందుకు ఆమె గురించి వాడికి గుర్తొచ్చింది అని కంగారు పడుతూ, సరే సరే నువ్వు ఇంటికి రా అన్నాడు వరదరాజులు గారు. రాధిక పేరు చెప్పగానే వరదరాజుల బాబాయ్ కూడా ఏంటి, ఎందుకు అంత కంగారు పడుతున్నారు, ఆ విషయం తెలుసుకోవాలి అనుకొని పరుగులాంటి నడకతో కారు దగ్గరికి బయలుదేరాడు. భార్గవ్ మనసంతా ఆందోళనగా ఉంది. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. వరదరాజులు గారి ఇంటికి వెళ్ళడానికి 1 గంట సమయం పట్టింది. రోడ్డంతా చాలా ట్రాఫిక్గా ఉంది. ఇంటి ముందు కారాపి లోపలికి వెళ్ళాడు భార్గవ్. ఏం భార్గవ్, నాన్నగారికి ఎలా ఉంది అంటూ పలకరించింది వరదరాజులు గారి భార్య విజయకుమారి. బాగున్నారు పిన్ని, బాబాయ్తో మాట్లాడదామని వచ్చాను అంటూ సోఫాలో కూర్చున్నాడు భార్గవ్. భార్గవ్ పైకి రా అంటూ పిలిచాడు వరదరాజులు. డూప్లెక్స్ హౌస్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వరదరాజుల బెడ్రూమ్ పక్కన చిన్న సిట్టింగ్ ప్లేస్ ఉంది. అక్కడ 2 సోఫా చైర్స్ ఉన్నాయి. ఇద్దరూ అక్కడ కూర్చున్నారు. విజయ, కాఫీ పంపించు అంటూ భార్యకు పురమాయించారు. చెప్పు భార్గవ్, మీ నాన్న ఎలా ఉన్నారు, ఏంటి ఇప్పుడు ఆయనకు మళ్ళీ ఆమె ఎందుకు గుర్తొచ్చింది అంటూ భార్గవ్ని అడిగారు. ఏమో బాబాయ్, అబ్బా ఈ రాధిక ఎవరు, నాకేం తెలియట్లేదు. ఇప్పుడే మొదటిసారిగా నాన్న నోటి వెంట వింటున్నాను. రాధిక రాధిక అని కలవరిస్తున్నారు. అమ్మేమో ఆ మాట వినగానే ఏడుస్తుంది. నాకంతా అయోమయంగా ఉంది. మీరిద్దరూ చిన్నప్పటి నుండి కలిసి పెరిగారు. అందుకే మిమ్మల్ని అడగాలనిపించింది, మీకు కాల్ చేశాను అన్నాడు భార్గవ్. ఇది అసలు ఇప్పుడు విషయం కాదురా భార్గవ్, ఎప్పుడో జరిగిపోయిన సంఘటన. ఈ విషయం జరిగి కూడా 30-35 ఏళ్ల పైనే అయి ఉంటుంది. ఇప్పుడు ఎందుకు మీ నాన్నకి ఈ విషయం గుర్తొచ్చిందో నాకు అంతు చిక్కడం లేదు. రాధిక ప్రస్తావన ఈ మధ్యకాలంలో మాకెప్పుడూ రాలేదు. మరి మీ నాన్నకి ఆ రాధిక ఎలా గుర్తొచ్చిందో అనేది ఆశ్చర్యంగా ఉంది అన్నారు. టీ తీసుకువచ్చిన విజయకుమారి వైపు చూస్తూ, రాధిక గుర్తుందా అన్నారు. ఆమె ఆశ్చర్యంగా భర్త వైపు చూసింది. టీ కప్పును భార్గవ్కు అందించి తాను కూడా ఒక కప్పు తీసుకొని, రాధిక గురించి ఇప్పుడు నీకు తెలియాలి అంతే కదా అన్నారు. అవును బాబాయ్, ప్లీజ్ చెప్పండి, అసలు రాధిక ఎవరు? నాన్న రాధిక రాధిక అని ఎందుకు కలవరిస్తున్నారు? నాకు వినాలని కోరికగా ఉంది, ప్లీజ్ చెప్పండి బాబాయ్ అన్నాడు.